మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కారుమూరి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని ప్రజల్ని దుర్భాషలాడాడో మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా సాక్షులు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో అధికారం ఉంది, ఏదైనా చేయొచ్చు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే అహంకారంతో ఆ రోజు ప్రజలందరినీ కూడా చులకనగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు వారు ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతిని మాట్లాడి ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేదు అనుకుంటున్నారు. అక్కడ ఆ పెద్ద మనిషి పోలీసులు బట్టలు ఇప్పిస్తానని చెప్తే ఇక్కడ ఈ పెద్ద మనిషి కారుమూరి వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం అంట. అంటే ఇతని ఉనికిని కాపాడుకోవడం కోసం, ఇతనిలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఈ తణుకు నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగిలాగా ఇతను ఓటమి చూపించి దాని నుంచి కనీసం దాన్ని పరిశీలించుకోకుండా ఈ రోజు ఇళ్లలో నుంచి లాగి కొట్టేస్తాం ఇటు పక్క వాళ్ళని, గుంటూరుకి ఇటు పక్క వాళ్ళని. అంటే గుంటూరు నుంచి ఇటు పక్క నుంచి శ్రీకాకుళం వరకు ఇళ్లలో నుంచి లాగి కొట్టేస్తాడంట. గుంటూరు పైనుంచి అటు తడ వరకు కూడా నరికి చంపేస్తాడంట. మందాన నీ అహంకారానికి, నీ అవినీతి సొమ్ముతో నువ్వు సంపాదించిన సొమ్ముకి ఈ రోజు మరలా వచ్చి నువ్వు నరుకుతాను, రాకపోతానంటే ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు లేరు. కారుమూరి నువ్వు చేసేటటువంటి నీ ఒళ్ళు ఉందే, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, కొవ్వెక్కు కొట్టుకుంటున్నావు, ఆకారం ఉంది, బుర్ర కూడా ఉండాలి, కొంచెం నోరుకి బుర్రకి కనెక్షన్ ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావో ఇప్పుడే కొట్టే ఇళ్లలోంచి లాగి, మమ్మల్ని ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరు లేరు. నువ్వు ఒకప్పుడు నువ్వు రాజకీయం చేసావేమో, అధికారంలో ఉండి నువ్వు ఒళ్ళు బలుపుతో రాజకీయాలు చేసావు, అదే అధికారం నీకు వస్తుందని అనుకో. ఈ రాష్ట్రంలో నువ్వు గెలవు, మీ పార్టీ గెలవదు, మీ జగన్మోహన్ రెడ్డి గెలవడు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో